మంచి వాతావరణంలో వికారాబాద్ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఎక్కడ కూడా చిన్న పోలీస్ కేసు కూడా కాకుండా, ఇంతకుముందు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినాయి, ఎక్కడ చిన్న కేసు కూడా కాలేదు. మున్సిపల్ ఎలక్షన్స్ అయినాయి, ఇక్కడ కూడా చిన్న కేసు కూడా కాలేదు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగింది. గెలిచిన అభ్యర్థులు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా, కాంగ్రెస్ వాళ్ళు అభినందనాలు, ఆ విధంగానే టీఆర్ఎస్ వాళ్ళు గెలిచిన వాళ్ళకి అభినందనాలు, బీజేపీలో గెలిచిన వాళ్ళు కూడా అభినందనాలు, ఎంఐఎం కూడా అభినందనాలు. గెలిచిన వాళ్ళు ఎవరైనా మనం గౌరవించాలి. అది ప్రజాస్వామ్య పద్ధతి. ఇవన్నీ విడిచిపెట్టేసి మా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు డాక్టర్ మెత్పానంద్ గారు మా గౌరవ స్పీకర్ గారిని నిన్న ప్రెస్ పెట్టి తాను విమర్శించడం జరిగింది. తాను విమర్శించేదానికి ఎలాంటి ఆధారాలు లేవు. స్పీకర్గా 10 మంది ఎమ్మెల్యేల మీద ఆయన తీర్పు సరి అయింది కాదు అని క్వశ్చన్ చేస్తున్నాడు. ఆయన ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్ మీద క్వశ్చన్ చేయొద్దు. కావాలంటే పై జడ్జి దగ్గరకు పోవాలి. మీరు సుప్రీంకోర్టు కొమ్మని ఆల్రెడీ సలహా ఇచ్చింది. ఒకవేళ స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేల మీద మాట్లాడింది, ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిండో 54 పేజీల జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అందులో క్లియర్గా చెప్పినాము, వాళ్ళు మంత్లీ వాళ్ళ శాలరీలకు వెళ్ళి డబ్బులు కట్ అయిపోయి, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఇప్పుడు కాళీ యాదయ్య కానీ వీళ్ళంతా నెల పైసలు కట్ అయిపోయినాయి, వాళ్ళ పార్టీకి చెంద అవుతున్నాయి. ఆ విధంగా అసెంబ్లీలో మా 39 మంది ఎమ్మెల్యేల యొక్క టైం ఇవ్వండి అని అడుగుతారు. గౌరవ కేటీఆర్ కానీ, గౌరవ హరీష్ రావు కానీ, అది కూడా రికార్డ్ అయి ఉంటుంది. ఏమిటా బిజినెస్ రూల్స్లో రికార్డ్ అయి ఉంటుంది. అన్నీ కూడా చట్ట పరిధిలో ఉన్నందున ఆయన ఒక జడ్జిగా జడ్జిమెంట్ ఇచ్చినాడు స్పీకర్ గారు. ఆ జడ్జిమెంట్ మీద మీ పార్టీకి అనుకూలంగా ఇవ్వడానికో, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇవ్వడానికో ఉండదు. రాజ్యాంగబద్ధంగా జడ్జిమెంట్ ఇవ్వాల్సిస్తుంది. ఆయన జడ్జిమెంట్ 54 పేజీలు ఉంది. అది చదువుకోమను. దయచేసి మాజీ ఎమ్మెల్యే గారికి నా సలహా ఏంటంటే, ఫస్ట్ నువ్వు ఆ జడ్జిమెంట్ చదువుకో. ఒకవేళ జడ్జిమెంటే లోపం ఉన్నదనుకుంటే మీరు సుప్రీంకోర్టు కోండి. కానీ స్పీకర్ గారిని పర్సనల్గా విమర్శించడం కరెక్ట్ కాదు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకో విషయం ఆయన ఏం చెప్పిందంటే, ఆయన ప్రజలకు అందుబాటులో ఉండడు. ప్రజలకు అందుబాటులో ఆయన ఉన్నంత ఎవరు ఉండరు. మీకు తెలుసు, మీరు కూడా ప్రెస్ కూడా చూస్తున్నారు. 100 మంది ఉంటారు ఇక్కడ ఎప్పుడు వచ్చినా కానీ. అందరికి అందుబాటులో ఉండి పనిచేయ ఎన్నికలు ఉన్నాడు. ఆయన పని, ఆయన డ్యూటీలో భాగం అది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ లీడర్ అయినా కానీ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందే. ప్రజలకు వ్యతిరేకంగా ఎట్లుంటారు, ఎవరి పనాలు చేసుకుంటూ పోతారు. అది ఆయనకి ఏ ఆధారం దొరకక అదొకటి పాయింట్అవుట్ చేసుకుంటే అది కరెక్ట్ కాదు. 3వ విషయం ఆయన ఇంకోటి ఏమన్నాడంటే, కేసులు పెట్టించి భయభ్రాంతులు గురి చేసినారు అన్నారు. మీరు పోలీస్ స్టేషన్ పోండి, వికారాబాద్ పోలీస్ స్టేషన్. ఈ ఎన్నికలలో ఒక్క కేసు అన్న అయిందా? మీరు దయచేసి మా మాటలను నమ్మకండి. మేము మా పార్టీ గురించే గొప్పగా చెప్పుకుంటాం, వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు. మధ్యన మీడియా వాళ్ళు పోయి మీరు పోలీస్ స్టేషన్ పోండి, లేదా డిఎస్పీ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ యాక్టివ్లో పిటిషన్ ఇవ్వండి. ఎక్కడన్నా ఒక్క అవాంఛనీయ సంఘటన జరిగిన ఒక చిన్న పోలీస్ కేసు కూడా కాదు. మీరు నమ్ముతారు నమ్మరు, మా మీద కొట్టడానికి వస్తే కూడా మేము కంప్లీట్ ఇవ్వండి. అంటే వాళ్ళ పాపం బీఆర్ఎస్ వాళ్ళు రాలేదు, వేరే రాజకీయ పార్టీ వాళ్ళు రాత్రి పూట నొల్లి పెడితే కూడా మేము కంప్లీట్ ఇవ్వం. ఎందుకంటే ఒక డెమోక్రసీలు ఉన్నాం. ఒకరోజు ఎలక్షన్ కోరానికి, ఒకనాడు బాగుతాం కోరానికి మీసాలు కొట్టుకుంటే బాగుండదు కదా. ఒక పద్ధతి ఉంటుంది. అదే రోజు ఉంటే తెల్లారిదందరం దోస్తులమే కదా. ఆ సిస్టంలో పోయినాం. సరే, ఆయన మాజీ ఎమ్మెల్యే గారు మరి ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాకొచ్చింది. ఆయన ఒక మంచి వైద్యుడు, మరి ఆయనకే వైద్యం చేయించుకునే పరిస్థితి వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఆయన పార్టీ పోరాడి గెలిచిర్రు. వాళ్ళు గెలిచిన వాళ్ళంతా వ్యక్తిగతంగా గెలిచిర్రు. నువ్వు నిజంగా మేము ప్రతిపక్షంగా మాకు మంచి తెప్పించిన సంతోషం. నువ్వు జీవితాంతం ప్రతిపక్షంగా ఉండు, మాకేం అభ్యంతరం లేదు. ఆ పోస్టు మీరు నిజంగా అర్హులు కూడా. మేము వద్దంటలేము. నువ్వు లైఫ్ లాంగ్ ప్రతిపక్షంగా ఉండు. రేపు మండల పరిషత్ ఎలక్షన్లో కూడా ప్రతిపక్ష పాత్ర నువ్వు పోషించు, తప్పు లేదన్నా. మేము తప్పు పడతలేము నిన్ను. కానీ నువ్వు ఒక గౌరవ డాక్టర్గా ఉండి అన్ని విషయాలు తెలుసుకొని అన్ని విషయాల మీద అవగాహన వ్యక్తిగా ఉండి బేకని ఓర్వలేక మీరు విమర్శిస్తున్నారు. ఆయన బిడ్డను చేసుకున్నట్టు. మరి ఆయన బిడ్డను కాంగ్రెస్ పార్టీ డిసిషన్, అది పార్టీ డిసిషన్, అది స్పీకర్ డిసిషన్ కాదు. అది సీనియర్ అంతా కలిసి పీసీసీ ప్రెసిడెంట్ దృష్టికి తీసుకుపోయినాం. పీసీసీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి కలిసి నిర్ణయం చేసాము. మా పార్టీలో ఎవరిని పోస్టులు ఇవ్వాలి, ఎవరిని పోస్టులు ఇవ్వద్దని మేము పాయింట్అవుట్ చేయాలి. కానీ పక్క పార్టీలకు సంబంధం లేని సబ్జెక్ట్. ఒకవేళ నీకు అట్లా డెమోక్రటిక్ మైండ్ ఉన్నది అనుకుందాం తెలిసిపోయి ఉంటే, ఫస్ట్ నీవు ఉన్న పార్టీలో
కేసీఆర్ కొడుకు ఎందుకు పెత్తనం చేస్తున్నాం, హరీష్ రావు ఎందుకు పెత్తనం చేస్తున్నాం, కవితారావు ఎందుకు పెత్తనం చేస్తున్నాం. ఆ రావుల పార్టీలో ఉండి వంశపరంపరంగా వాళ్ళు ఏదైతే వాళ్ళు తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత అల్లుడు, అల్లుడు తర్వాత బిడ్డ, ఆ పార్టీలో ఉండి నువ్వు వారసత్వం గురించి మాట్లాడడం అర్థం లేదు. నువ్వు వారసత్వం గురించి మాట్లాడాలంటే బీజేపీలకు అలా వారసత్వం లేదు. ఆ పార్టీలు నాకు చేసిన కాడికి సిపిఎం పార్టీలకు అల్ల వారసత్వం లేదు, సిపిఐ పార్టీలకు అల్ల వారసత్వం లేదు. మళ్ళీ ఎంఐఎం కూడా వారసత్వం ఉంది. తండ్రి కాగానే అసదుద్దీన్ వచ్చింది, అసదుద్దీన్ కాగానే అక్బరుద్దీన్ ఉన్నాడు, అక్బరుద్దీన్ అసదుద్దీన్ 30-40 ఏళ్ళకి గతించిన తర్వాత వాళ్ళ పిల్లలు వస్తారు. వారసత్వ పార్టీలో ఉండి వారసత్వాన్ని పాయింట్అవుట్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నీకు కూడా అవకాశం ఉండే నీ భార్య నిలబెట్టి కొట్లాడుతుంటివి, ఎవరు వద్దన్నారు. ఇప్పుడు నీకు 10 సీట్లు వచ్చినాయి, 11 రాలేవు, నీకు 10 వచ్చినాయి. 10 సీట్లు నీకు వచ్చినాయి కాబట్టి సాంకేతికంగా ఇంకా ప్రయత్నం చేస్తే నీకు 6-7 సీటే మీరే చైర్మన్ అవుతుంటారు కదా. మేము వద్దన్నాను ఇవ్వడకుండా. కాంగ్రెస్ వాళ్ళు వద్దన్నారని కాంగ్రెస్ వాళ్ళు నేను భయప్రాంతం చేసినా ఎవరు చేయలేరే. నీకు కూడా డెమోక్రసీలో రైట్ ఉంది. డాక్టర్ మనం నిలబెట్టి పోరాడుతుంటివి. పోరాడితే 100% ప్రజలు ఏం తీర్పిస్తుందో తెలుస్తుండే. నువ్వు క్యాండిడేట్లను పెట్టకపోతేవి, పోరాడకపోతేవి, నువ్వు అవతల పార్టీలు భయభ్రాంతులు చేసిందని చెప్పడం ఇది కరెక్ట్ కాదు. ఎవరు కూడా భయభ్రాంతులు చేయలేరు, చేయాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు. యాజ్ ఏ డాక్టర్గా నీకు ఎప్పుడైనా మా పార్టీ రెస్పెక్ట్ ఇస్తుంది. యాజ్ ఏ స్పీకర్గా అతను రెస్పెక్ట్ ఇవ్వడానికి చదువుకున్నవాడు కాబట్టి ఆలోచన చేసుకో. రెస్పెక్ట్ ఇచ్చేది నేర్చుకో ఫస్ట్. ఆ రెస్పెక్ట్ మనం ఒకరికి ఇచ్చి పుచ్చుకునే ధోరణి అనేది ఉండాలి. రాజకీయాలలో ఎలక్షన్ అప్పుడు విమర్శించుకుంటాం. మేము విమర్శిస్తాం, మీరు మమ్మల్ని విమర్శిస్తాం. ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చినాక విమర్శించడం కదా కరెక్ట్ కాదు. ఇప్పుడు నువ్వు మంచి సలహా ఇయ్యి. అయ్యా ఈ పార్టీ 19 సీట్లు గెలిచింది, మీరు గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది ఇక్కడ, మీరు మంచిగా రింగ్ రోడ్ వేయండి, వికారాబాద్ డెవలప్ చేయండి అని ఇట్లాంటి సలహాలు ఇవ్వాలి. కానీ నువ్వు అవన్నీ విడిచిపెట్టేసి వ్యక్తిగతంగా ఆక్రోషంతో వాళ్ళ మీద ఉన్న ద్వేషంతో మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఆ ద్వేషము అనేది మంచిది కాదు. అసూయ అనేది అస్సలే మంచిది కాదు. అసూయ అనేది దుర్యోధనకు ఉన్నది. భారత యుద్ధం ఏం జరిగింది మీకు తెలుసు కదా. అహంకారం అనేది రావణాసురుడు అనుకుంటే ఏం జరిగింది మీకు తెలుసు కదా. ఈ అహంకారాలు అసూయతో ఏం జరగలేదనే రామాయణం భారతం మనకి చెప్తుంది. అయినా కూడా దయచేసి నా డాక్టర్ గారికి నా సలహా ఏంటంటే రామాయణం భారతాన్ని మీరు చదివిన ఇంతకుముందు మళ్ళీ ఒకసారి చదవండి. ఆ పాత్రలలో ఉన్నటువంటి నైపుణ్యం ఏముందో ఒకసారి ఆలోచన చేసుకో. ఏ ఆలోచన చేసుకోకుండా గాలికి మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే స్పీకర్ అనేది ఒక అత్యున్నతమైనటువంటి పదవి. మన వికారాబాద్కి ఇచ్చింది. అందులో మీ దళిత బిడ్డ చాలా సంతోషపడాలి. ఒక దళిత బిడ్డ స్పీకర్ అయిందంటే నువ్వు ఎంత సంతోషపడాలి. రాజకీయంగా నీకు ఈయన ప్రత్యర్థి, ఆయనకు నువ్వు ప్రత్యర్థి, అంతవరకే కరెక్టు. శత్రువులు కాదు మీరు. ఒక దళిత బిడ్డ, మీ బిడ్డకు రాష్ట్రపతి మన స్పీకర్ ఇచ్చిందంటే ఆ స్పీకర్ చేతి మీద కూర్చొని ముఖ్యమంత్రి మాట్లాడాలన్నా ఆయన పర్మిషన్ తీసుకోవాలి. కేసీఆర్ గౌరవనీయులైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతిపక్ష పార్టీ లీడర్ మాట్లాడాలన్నా ఆయన పర్మిషన్ తీసుకోవాలి. అట్లా అత్యున్నతమైనటువంటి పదవులు ఉన్న వ్యక్తిని నేను విమర్శించి మీ జాతికి ఇచ్చే గౌరవం ఇదేనా అని నేను ప్రశ్నిస్తున్నాను, సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈ దళిత జాతికి ఇచ్చే గౌరవం ఇదేనా? ఆయన అత్యున్నతమైనటువంటి పదవులు ఉన్న వ్యక్తిని ఈ విధంగా నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు. దయచేసి ఒకసారి రివ్యూ చేసుకో. ఎక్కడ లోపం జరుగుతుందో రివ్యూ చేసుకో. మాకు నువ్వు సలహా ఇచ్చుడు కాదు. ఓ సీనియర్ లీడర్గా 40 ఏళ్ళ అనుభవం ఉన్న లీడర్గా నేను సలహా ఇస్తున్నా నీకు. దయచేసి నా సలహాను పాటించు. డాక్టర్ సాబ్ పాటించు. మీ జాతి లోపల రత్నంలాగా ఒక స్పీకర్ పదవి వచ్చింది. గతంలో ఆయన ఏం చేసిండు, నువ్వేం చేసినావు, ఆ సబ్జెక్ట్ అవసరం నేను ముచ్చటంతా. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ మాట్లాడు. ఇప్పుడు మాకు సీట్లు తక్కువ వచ్చినాయి, నాకు సీట్లు ఎక్కువ వచ్చినాయి అని అంటున్నాము. నీ ఎలక్షన్ జరిగిన నాడు అసెంబ్లీ కాగానే మున్సిపల్ ఎలక్షన్ పెట్టారు. అసెంబ్లీ కాగానే 1 మంత్కే మున్సిపల్ ఎలక్షన్ అయింది, 1-2 months మున్సిపల్ ఎలక్షన్ అయింది. మాది 2 సంవత్సరాల 2 నెలలు అయింది. 2 సంవత్సరాల 2 నెలలకి ఎలక్షన్ జరిగినప్పుడు రిజల్ట్ ఇట్లనే ఉంటుంది. మీరు కూడా ఎప్పుడన్నా గవర్నమెంట్ మీరైతే ఇంకా 10 ఏళ్ళకి అధికారంలో రారు. ఒకవేళ వస్తే 10 ఏళ్ళ నాడు వస్తే మీరు కూడా 2 సంవత్సరాలు 2 నెలలకి ఎలక్షన్ పెట్టుడే రిజల్ట్ ఎట్లుంటుందో మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఇదంతా అనుభవం లేని మాట, ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళకు. మేము 40 ఏళ్ళ సంది అధికారాలు చూసినాం, అనధికారాలు చూసినాము, గవర్నమెంట్ వచ్చింది చూసినాం, పోయింది చూసినాం, మంచిది చూసినాం, చెడ్డది చూసినాం. మా అనుభవంతో చెప్తున్నా. 2 సంవత్సరాలు 2 నెలలు అయింది ఎలక్షన్ వచ్చి, మున్సిపల్ ఎలక్షన్. గవర్నమెంట్ అన్నప్పుడు ఒకరికి గ్యాస్ బుడ్డి రానోడు ఉంటాడు, ఒకరికి ఇల్లు రానోడు ఉంటాడు, ఇప్పుడు రేషన్ కార్డు రానోడు ఉంటాడు. వాళ్ళందరూ వ్యతిరేకత ఉంటుంది న్యాచురల్గా గవర్నమెంట్ మీద. గవర్నమెంట్కి అందరూ 100 సైడ్ ఏం ఓట్లు వేయరు. ప్రభుత్వాల మీద వ్యతిరేకత ఉంటుంది. 5% 10% కూడా ఉంటుంది. దాన్ని అధిగమించి గెలుచుడు మాది గ్రేటు, నీది గ్రేట్ కాదు. నువ్వు సరిగ్గా కొట్లాడితే నీకు నీ సీట్లు పెరుగుతుండే.
నీ గొట్లానికి రాక, నీ బాబుతో పడడానికి రాక, నీ పాత్ర ఫెయిల్ అయ్యి మమ్మల్ని తిడితే ఏమొచ్చు? మమ్మల్ని తిట్టుడు అయితే కరెక్ట్ కాదు. దయచేసి నీ పాత్రను నువ్వు పెంచుకో, మంచి నాయకుడు ఎదుగు. మా పార్టీ కూడా నీకు ఆశీర్వాదం ఇస్తుంది. మంచి నాయకుడు ఎదిగి వికారాబాద్కు ప్రతిపక్షంగా గట్టి కొట్లాడు, తప్పులేదల్లా. కానీ స్పీకర్ను పర్సనల్గా టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి మొన్న ప్రెస్లో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారు పర్సనల్గా స్పీకర్ గారిని విమర్శించడం జరుగుతూ ఉన్నది. మరి పర్సనల్గా అంటే ఈయన కర్ణాటక వాసి, కర్ణాటకలో వచ్చి ఇక్కడ నిలబడ్డాడు, మళ్ళీ ప్రజలకు కలవట్లేదు. మరి ఇట్లాగే వ్యవహరిస్తే ప్రజలు రాజకీయంగా ఆయనకు కర్రు కాల్చి వాత పెడతారు అని ఇష్టానుసారంగా విమర్శించడం జరిగింది. మరి దాని మీదనే కౌంటర్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి నేను మెతుకానంద్ గారికి క్లియర్గా చెప్తా ఉన్నాను. మరి మెతుకానంద్ గారి మైండ్ స్టేబుల్గా తినట్టు నాకైతే అనిపిస్తూ ఉన్నది. మరి ఎందుకని ఈ మాట నేను అంటా ఉన్నానంటే, మరి వారే చెప్పినారు, స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారు తాండూరు వాసి, తాండూరులో ఆయన బుల్లెట్ రాజానంట అని మరి ఆయన్నే విమర్శించిన సంగతి ప్రెస్ సోదరులకు తెలుసు, ప్రజలకు తెలుసు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు, అందరికీ కూడా తెలుసు. మరి ఆ రోజేమో తాండూరు బుల్లెట్ రాజు అని చెప్పి విమర్శించిన మీరే మళ్ళీ ఈరోజు ఏమంటున్నారంటే కర్ణాటక వారు, మీరు కర్ణాటకలో వచ్చి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు, లేకపోతే ఎమ్మెల్యేగా పోటీ చేసారు, గెలిచారు, స్పీకర్ అయిన అన్నట్టుగా మళ్ళీ మీరు చెప్తా ఉన్నారు. అంటే మనందరికీ ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఈయన రోజుకో మాట మాట్లాడతాడు, ఈయన మైండ్ స్టేబుల్గా లేదు అని క్లియర్గా అర్థమవుతున్నారు. కాబట్టి అవసరం వస్తే మా మైపాలన్న చెప్పినట్లు మీరు డాక్టర్ అయినప్పటికీ కూడా ఒక మంచి ఆసుపత్రికి పోయి మరి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి నేను వారికి సూచన ఇస్తా ఉన్నా, సలహా ఇస్తా ఉన్నాను. మరి అదేవిధంగా కేసులు పెట్టిర్రు మా అభ్యర్థుల మీద, లేదంటే వాళ్ళని టార్చర్ చేసిర్రు, వాళ్ళని ఇబ్బందులకు గురి చేసిర్రు అని కూడా ఒక మాట మరి వారు చెప్తా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే మెతుకానంద్ గారు. మరి ఈరోజు నేను క్లియర్గా వారిని అడుగుతా ఉన్నా, స్పష్టంగా అడుగుతా ఉన్నాను, అయ్యా మాజీ ఎమ్మెల్యే మెతుకానంద్ గారు, ఏ అభ్యర్థిని మేము టార్చర్ పెట్టినాం, ఏ అభ్యర్థిని మేము మరి ఇబ్బందులకు గురి చేసినాం, లేదంటే ఏ అభ్యర్థి మీద మేము కేసులు పెట్టినాం, లేదంటే మీ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఏ నాయకుల మీద మేము కేసులు పెట్టినామో మా అధికారం వచ్చినప్పటి నుంచి 2 సంవత్సరాల్లో క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉన్నది. లేదంటే ఆర్టీఐ కింద ఒక అప్లికేషన్ పెట్టండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక అప్లికేషన్ పెట్టండి పోలీస్ స్టేషన్లో, లేదా డిఎస్పీ గారికి ఎవరికో పెట్టండి, మీకు క్లియర్గా మీకు వస్తుంది. మీకు ఎవరో మీద కేసు పెట్టినాం, ఏం పెట్టినాం, మళ్ళీ ఒకసారి మనం చర్చించుకుందాం, అందరం కూర్చొని చర్చించుకుందాం. మీరు ప్రెస్ మీట్ పెడతారా, లేదా అందరం కూర్చొని మాట్లాడుకుందామా? క్లియర్గా దీన్ని మాట్లాడడానికి ఈ సవాలుకు మేము సిద్ధంగా ఉన్నాము. కేసులు పెట్టింది మీ అధికారంలో 9 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మా మీద పెట్టిన కేసులు పెట్టారు. ఈవెన్ నా మీదనే 25 కేసులు ఉన్నాయి. నా మీద మీ అందరి ప్రెస్ సోదరులందరికీ కూడా నేను ఇంతకుముందు నేను ఆ లిస్టు కూడా ఇచ్చిన. 4 కేసులు ఆల్రెడీ కొట్టేసారు, ఇంకా 21 కేసులు నడుస్తూనే ఉన్నాయి. నా పాస్పోర్ట్ కూడా దానివల్ల రద్దయింది. ఇవన్నీ విషయాలు కూడా ఇంతకుముందు చాలాసార్లు ప్రెస్ సోదరులకు చెప్పడం జరిగింది, ప్రజలకు కూడా చెప్పడం జరిగింది ఎన్నో సందర్భాలలో. మరి ఈ విధంగా కేసులు పెట్టి మా కిషన్ నాయక్ మీద కేసులు పెట్టారు, ఆయన మీద కూడా 22 ఆయన మీద కేసులు పెట్టారు, నా మీద 25 కేసులు పెట్టారు. మా ముఖ్య నాయకులు అందరి మీద కూడా మీకు అందరికీ తెలుసు, ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నదంటే హౌస్ అరెస్ట్ చేస్తుండ్రి, కేసు పెడుతుంది, లేదా బయట దొరికిన మాట పడకపోతుంది, పోలీస్ స్టేషన్ వేస్తుంది, కేసులు పెడుతుంది. మాకు ఇవన్నీ సంగతి తెలుసు తెలియదు. పోలీస్ స్టేషన్ల నుంచో కోర్టుల నుంచో మాకు నోటీసులు వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తా ఉన్నది మాకు. ఈ జిల్లా కోసం 23 రోజులు మేము కొట్టాడినాం, 23 రోజులు హంగర్ స్ట్రైక్ చేసినాం. దాని మీద 4 కేసులు పెట్టారు నా మీద. 3 కేసులు, దాంట్లో నుంచి 3 కేసులు కొట్టేసారు. ఇంకొక కేసు గురించి మేము తిరుగుతూనే ఉన్నాం పోలీస్ స్టేషన్ల మా కోర్టుల చుట్టూ. ఈ విధంగా ఈ కేసులు పెట్టే చరిత్ర, ఈ కేసులు పెట్టే అలవాటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఉన్నది తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎక్కడ కూడా ఇట్లాంటి అలవాటు లేదు, ఇట్లాంటి పద్ధతి మేము చేయము, ఇట్లాంటి పనులు మేము చేయము. ఇవన్నీ చేసేది కూడా వాళ్ళే చేస్తూ ఉన్నారు. మరి కాబట్టి మెతుకానంద్ గారు దీన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు ఏదో ప్రజల్లో ఏదో మేము పెద్ద ఇది కావాలనో, లేకుంటే ఫేమ్ కావాలనో, లేకుంటే మళ్ళీ మేము గెలవాలనో రాజకీయం మీరు చేస్తూ ఉన్నారు. మా స్పీకర్ గారిని తిడితేనే మీరు రాజకీయ నాయకులతో మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు అంటే మేము పర్వాలేదు, దాన్ని కూడా శబ్దంగా ఒక్కటమేమో, కానీ అది కరెక్ట్ గానే కాదు. ఒక స్పీకర్ని పట్టుకుని తిడితే మన ఇష్టానుసారంగా మేము విమర్శిస్తే ప్రజలు ఇక్కడ కూడా సహించారు. ప్రజలు మిమ్మల్ని ఆల్రెడీ మీకే కర్ర వార్చి వాత పెట్టారు కాబట్టి ఈరోజు మీరు ఇళ్లలో అనుకుంటున్నారు. మా స్పీకర్ గారు
24 గంటలు కూడా ప్రజల కోసం పరితపించే వ్యక్తి. కాబట్టి ఆయన మా ప్రజల కోసం, వికారాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం, అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున పాటుపడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. ఆయన ఇప్పుడు మా మైపాలని చెప్పినట్టు ఇక్కడికి వచ్చినా కూడా వందల మంది, వేల మంది వస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ పోతే కూడా ఆయన క్యాంప్ ఆఫీస్, మినిస్టర్ క్వార్టర్స్ కూడా వందల మంది, వేల మంది అవుతున్నారు ప్రతిరోజు. అందరితో కూడా ఆయన కలుస్తూ ఉన్నాడు, అందరితో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇక్కడ వికారాబాద్కి వచ్చి ఇంచుమించు 10-15 రోజులు అవుతున్నది. ఇక్కడనే స్టేబుల్గా ఉన్నాడు మున్సిపల్ ఎలక్షన్స్ గురించి అని చెప్పి. మరి ఈ విధంగా ప్రజల్లో ఉండే వ్యక్తిని పట్టుకొని నువ్వు కలవవు, నువ్వు అది అని చెప్పి విమర్శించడం అనేది కరెక్ట్ కానే కాదు. మాజీ ఎమ్మెల్యే మెత్కానంద్ గారికి నేను హితవు చెప్తా ఉన్నాను. అది సరైన పద్ధతి కాదు. ఇది మీ పద్ధతి మార్చుకుంటే మీకు మంచి పేరు వస్తుంది, మళ్ళీ మీరు గెలిచే అవకాశం ఉంటుందేమో. కానీ ఈ విధంగా అనవసరంగా మీరు స్పీకర్ గారి మీద నోరు పారేసుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం మిమ్మల్ని ప్రజలు ఇప్పుడు కూడా క్షమించారు అన్న సంగతి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా అభివృద్ధి విషయానికి వస్తే మేము చేసిన అభివృద్ధి కానీ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నది. ఎక్కడ కూడా ఇట్లాంటి అభివృద్ధి జరగట్లేదు అని చెప్పి మరి మెత్కానంద్ గారు కూడా అంటా ఉన్నారు. మరి అభివృద్ధి విషయానికి వస్తే నేను చెప్తా ఉన్నా, మీరు ఆ ఫ్లైఓవర్ తీసుకొచ్చి జీవో తీసుకొచ్చారు తప్ప మీరు ఎక్కడ కూడా ఏం చేయలేదు. ఆ ఫండ్స్ కూడా మొత్తం మేము తీసుకొని వచ్చి మళ్ళీ మేము దాన్ని ఫాలో అప్ చేసి వర్క్ మేము స్టార్ట్ చేయించినాం, డబ్బులు మేము తీసుకొని వచ్చినాం. అదేవిధంగా టఫ్ ఐడీసీ విషయానికి వస్తే 60 కోట్ల రూపాయలు ఆల్రెడీ టెండర్ అయిపోయినాయి, రేపు ఎల్లుండో అగ్రిమెంట్ అయిపోయింది. చాలాసార్లు కూడా ఈ సందర్భం చెప్పడం జరిగింది ప్రెస్ సోదరులకు. మళ్ళీ కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నాం కాబట్టి మరి ఈ ప్రెస్ మీట్లో నేను చెప్తా ఉన్నాను, 60 కోట్ల రూపాయలు ఆల్రెడీ టఫ్ ఐడీసీ కింద టెండర్ అయిపోయినాయి, రేపు ఎల్లుండో అగ్రిమెంట్ అయిపోతుంది. ఈ 10-15 రోజుల్లో తప్పకుండా పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుంటాం. సీసీ రోడ్లు కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ పెద్ద ఎత్తున ఆల్రెడీ ఫౌండేషన్ వేసినాం కాబట్టి మనం వర్క్ కూడా స్టార్ట్ చేపిస్తాం. అదేవిధంగా 18,70,00,000 రూపాయలు మన ఎస్డిఎఫ్ కింద వచ్చినాయి. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 18,70,00,000 రూపాయలు రావడం జరిగింది. ఆ జియో కూడా వచ్చింది. ఆ జియో కూడా మీ అందరికీ కూడా చూపించడం కూడా జరిగింది. మరి అదేవిధంగా ఇంకొక 10 కోట్ల రూపాయలు టఫ్ ఐడీస్ కింద వచ్చినాయి. టఫ్ ఐడీస్ కింద మళ్ళీ ఇంకొక 10 కోట్ల రూపాయలు కూడా వచ్చినాయి. మళ్ళీ అవి కూడా రేపు టెండర్ పెడతాం. మేమందరం కూడా ప్రమాణ స్వీకారాలు అయిపోయిన తర్వాత మేమందరం కూడా ఆ టెండర్ పెట్టి అగ్రిమెంట్ చేయించి మళ్ళీ ఆ వర్క్ కూడా చేపిస్తాం. అదేవిధంగా హెచ్ఎండిఏ విషయానికి వస్తే మన మున్సిపాలిటీ అంతా కూడా మరి హెచ్ఎండిఏలో పోయింది. ఆ హెచ్ఎండిఏ నుంచి మేము 280 కోట్ల రూపాయలకు మేము ప్రపోజల్స్ పంపించడం జరిగింది. మేము డిపిఆర్ తయారు చేసి క్లియర్గా వాళ్ళకి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. మరి ఆ డిపిఆర్ కింద 280 కోట్లు మేము అడిగితే వాళ్ళు 180 కోట్ల రూపాయలు మనకు ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చారు. ఈ విధంగా ఇంచుమించుగా 270 కోట్ల రూపాయల ఫండ్స్ పెద్ద మొత్తంలో రెడీగా ఉన్నాయి ఇప్పుడు మనం డెవలప్మెంట్ చేసుకోవడానికి వికారాబాద్ మున్సిపాలిటీలో. మరి అదేవిధంగా ఇంద్రమ్మ గృహాలు మరి మెత్కానంద్ మాజీ ఎమ్మెల్యే గారికి కనిపించట్లేదా? ఒక్కొక్క వార్డులో ఇంచుమించుగా 60, 70, 80, మా వార్డులో ముఖ్యంగా 10వ వార్డులో అయితే 146 ఇంద్రమ్మ గృహాలు శాంక్షన్ తీసుకొని రావడం జరిగింది. మరి అదేవిధంగా కిషన్ నాయకర్ దగ్గర 120 అనుకుంటా, 120 అన్న మా కిషన్ నాయకర్ దగ్గర 120 ఇళ్ళు ఇంద్రమ్మ గృహాలు తీసుకొని రావడం జరిగింది. మరి ఈ విధంగా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసుకుని వస్తే మరి మీరేమో ఎక్కడ డెవలప్మెంటే కనిపించట్లేదు అంటున్నారు. మీరేమో డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటే ఒకే డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే మరి మీరు ఎక్కడ డెవలప్మెంట్ చేసారు అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. ఈ ప్రెస్ ముఖంగా, ఈ పత్రికా సోదరుల ముఖంగా నేను అడుగుతా ఉన్నా. మీరు 5 సంవత్సరాలు మీరు చేసిరు కదా, ఎమ్మెల్యే చేసిరు కదా, ఏ రోడ్ వేసిర్రు, ఏం డెవలప్మెంట్ చేసిర్రు నాకు ఒక్కసారి చూపించండి. మరి ఈరోజు మొత్తం వికారాబాద్ నియోజకవర్గం విషయానికి వస్తే ఇంచుమించుగా 500 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి రోడ్డు ఈరోజు మేము ఏమేస్తూ ఉన్నాం. ఇప్పుడు మా అన్న పిలారం రోడ్డు 32 కోట్లతో ఎన్నోసార్లు మా మధ్యాహ్నం కూడా చెప్పిండు. ఇక్కడ మన అన్న బుక్క రోడ్డు నుంచి మొత్తం ఎంతవరకు అన్నది రోడ్డు బోతుపల్లి వరకు 32 కోట్లతో ఆల్రెడీ మొత్తం వర్క్ స్టార్ట్ అయింది. మా వాటి నుంచి స్టార్ట్ అయింది వర్క్. ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేసారు. ఆల్రెడీ ఇప్పుడు మన లక్షణాల తాండంతో మీరు అందరూ కూడా చూడండి, పెద్ద ఎత్తున పెద్ద సీసీ రోడ్ కూడా వేయడం జరిగింది. అక్కడ ఆ ముందు మొత్తం బీట్ రోడ్ వేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఇక్కడ నుంచి మన మేరీనాడ్ స్కూల్ నుంచి మన నాగారం వరకు అది కూడా 60 కోట్ల రూపాయలు, 70 కోట్ల రూపాయలు మన అది 100 కోట్లది కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అది 100 కోట్ల 248 కోట్ల అంట మొత్తం షాద్నగర్ వరకు, కొందూరు వరకు. యాక్చువల్గా అది వికారాబాద్ ఎన్నెపల్లి నుంచి కొందూరుకు వరకు 248 కోట్లతో అది కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఆ రోడ్డును 4 లైన్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ సీఎంతో నలుగురు చేపించాం. మన్నెగూడకి వెళ్ళి 4 లైన్స్, మన్నెగూడ తాండూరు వరకు, మన్నెగూడ నుంచి తాండూరు వరకు అది కూడా 4 లైన్ తీసుకుని వస్తున్నాం. అదేవిధంగా మన్నెగూడ నుంచి మళ్ళీ హైదరాబాద్ వరకు అది 4 లైన్ చేస్తూ ఉన్నాం. అది ఇంతకుముందు 9 సంవత్సరాల నుండి కూడా ఎక్కడ కూడా ఎవరు పట్టించుకోలేరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఈ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేసారో వాళ్ళని పిలిపించి వాళ్ళని కాంప్రమైజ్ చేయించేసి ఆ చెట్లు కొన్ని ఎట్లయితే ఉంచాల్సిన అవసరం ఉంటుందో ఆ చెట్లను అదేవిధంగా ఉంచుకుంటూ మళ్ళీ కొత్త చెట్లు పెట్టి అభివృద్ధి చేస్తాం.
పెద్ద ఎత్తున కంపల్సరీగా ఈ రోడ్డు మనం విడుదల చేసుకోవాల్సిందే అని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి వాళ్ళతో ఆ కేసు వాపసు ఇప్పించేసుకొని కాంప్రమైజ్ చేయించేసి ఈరోజు వెంటనే దాన్ని పెద్ద ఎత్తున రోడ్డు అది యుద్ధ ప్రాతిపాదికన ఆ రోడ్డు మేము చేస్తూ ఉన్నాం. చెప్పిన హెచ్ఎండీలు ఆల్రెడీ మనం 200 కోట్లు అడిగితే 180 కోట్ల రూపాయలు ఆల్రెడీ మనకు మంజూరు వచ్చింది. ఈ విధంగా బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు, అభివృద్ధి గురించి డెవలప్మెంట్ ఫండ్స్ కూడా పెద్ద ఎత్తున తీసుకొస్తున్న సందర్భం ఈరోజు వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్నది. మన ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే మెతకానంద్ గారు, మీరు దీన్ని గమనించాల్సింది పోయి మీరు అనవసరంగా ఏదో పిచ్చివాటిలాగా మాట్లాడితే అది కరెక్ట్ కాదు. మరి మీరు మైండ్ సరి చేసుకోండి, అవసరం వస్తే మంచి ట్రీట్మెంట్ చేసుకొని మరి ప్రజలకు సహకరించండి, ప్రజల పక్షాన కొట్లాడండి, తప్పలేదు. మరి ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా, ఈరోజు మీరు ఇంతకుముందు చెప్పారు ఏమని, పోయినసారి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 24 సీట్లు మేము గెలుచుకొని వచ్చినాం, మరి ఈరోజు 10వ 11వ గెలిచినామని చెప్పి. ఆ 11వ సీట్ గెలిచింది మీరు కాదు, 11వ సీట్ మేమే గెలిపించినాం. ఆ విజయాన్ని గెలిపించాలనుకుంటాం, ఏకగ్రీవం చేయాలని అనుకున్నాం కాబట్టి మేము ఏకగ్రీవం చేసినాం. అది మా సీటే. అది ఇంకో 10 సీట్లు కూడా గెలిచారంటే కూడా మీరు ఎక్కడ కూడా తిరగలే, ఎక్కడ కూడా ఎవరికి మీ ఎట్లాంటి విజయాలు సహాయం చేయలేరు. మీరు ఎట్లాంటి సహాయము మీ పార్టీ అభ్యర్థులకు చేయలేరు. వాళ్ళు సొంతంగా వాళ్ళు గెలిచారు. ఆ సంగతి మీ పత్రికా మిత్రులకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. లేదంటే ఆ అభ్యర్థులకు కూడా తెలుసు, గెలిచిన అభ్యర్థులకు కూడా తెలుసు. ఆ 10 మందికి వాళ్ళు గెలిచినందుకు కంగ్రాచులేషన్ చెప్తున్నా. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మా అభ్యర్థులు కొద్దిగా వీక్ ఉండడం, వాళ్ళు స్ట్రాంగ్ ఉండడం తప్ప, అంతే తప్ప. ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు, ఈ లోకల్ బాడీస్ అంటే ఎక్కువ మటుకు అభ్యర్థి మీద పోతూ ఉంటాయి. 60% 70% అభ్యర్థి ఉంటే 30% 40% పార్టీ బలం ఉంటుంది. మరి ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు స్ట్రాంగ్ ఉండడం వల్లే ఆ 10 మంది గెలిచారు, మా వాళ్ళు వీక్ ఉండడం వల్లే ఆ 10 మంది ఓడిపోయారు తప్ప మళ్ళీ అక్కడ ఏం పెద్ద బీఆర్ఎస్ పార్టీ దగ్గర హవా లేదు. బీఆర్ఎస్ పార్టీ పెద్ద చేసిన ఘనకార్యం ఏం లేదు, లేకపోతే మెతకానంద్ చేసిన ఘనకార్యం ఏం లేదు, మెతకానంద్ ప్రజల కోసం కొట్లాడుతున్న పరిస్థితి కూడా ఏం లేదు. కాబట్టి మెతకానంద్ గారు దయచేసి మీరందరూ కూడా రెక్టిఫై చేసుకోండి, మీ మాటలను కరెక్ట్గా మాట్లాడండి, మంచిగా ఉండండి. మరి ఈ విధంగా ముఖ్యంగా స్పీకర్ గారిని ఈ విధంగా విమర్శించడం, అదే ముఖ్యంగా ఆయన మీద స్పెషల్గా ప్రైవేట్గా ఆయన మీద విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. మరి దాన్ని సరి చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఏదైతే మాజీ ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్తుండ్రో ఇవి అన్నీ కూడా ఆయన చేసి ఓర్వజాలని గుణం, ఎవరైతే జర మంచిగా ఉంటారో వాళ్ళ మీద కేసులు పెట్టడము, మరి కేసులు పెట్టి ఆ భయానికి పార్టీలో చేసుకోవడము, మరి ఒక్క పని కూడా చేయకపోవడము, ఆ ఉన్నోళ్ళు వాళ్ళ కౌన్సిలర్లకే సరిగా చూడకపోవడం, బీఆర్ఎస్ కౌన్సిలర్లకే ఎవరికి కూడా ఆయన ఉన్నప్పుడు ఆ మున్సిపాలిటీని ముంగను వడనీయలే. మొత్తం సొంతంగా నియోజకవర్గంలో ఎట్లా పాలించాడో ఆ మున్సిపాలిటీ కూడా అట్లా పాలించాడు. ఆ చైర్మన్కి ఒక్కరోజు కూడా మంచిగా పని చేయనీయలే. ప్రతి పని నంబర్ 1 అయినా నంబర్ 2 అయినా ఆయనకు అడిగే పోవాలి. ఆయనేమో ఎమ్మెల్యే కానీ ఈ రకంగా ప్రవర్తన చేసిండు. అదేవిధంగా మా స్పీకర్ గారు ఏదైతే ఉన్నారో ఆయన ఈరోజు మంచి గౌరవ పదవిలో ఉండి ఈరోజు తెలంగాణ అసెంబ్లీని చాలా మంచిగా నడిపిస్తున్నారని అందరు కూడా చెప్పుకుంటూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు నువ్వు స్పీకర్ మీద ఆయన కర్ణాటకలో ఉంటుండని, ఆయన ప్రజలకు టైం ఇస్తలేడని, నీవు ఏడ టైం ఇచ్చినావు, నీవెవరితో కలిసినావు, ఎవరితో కలవలే, ఎవరితో టైం ఇవ్వలే, ₹1 శాంక్షన్ చేయాలి, ఒక సంక్షేమ పథకాలు చేయలే, ఏడ చేసినావని. ఇది కొంచెం మనం కూడా గురిగింజ ఎర్రగున్నా కింద నల్లగా ఉంటుంది, అది ఒకసారి ఏమున్నదో చూసుకోవాలి. చూసుకొని వేరే వాళ్ళకు మాట్లాడితే బాగుంటుంది. ఇది స్పీకర్ గారు గంటల తరబడి ఒకవేళ కూర్చుంటే మాకే ఆశకు వస్తుంది. వచ్చిన వాళ్ళతో అందరితో కలుస్తాడు, గంటల కమానం కలుస్తాడు, వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకుంటాడు, వాళ్ళ సమస్యలు ఏముందో దాని పరిష్కారం ఎవరికి ఇవ్వడు. కానీ ఎవరికి కలవడు, ఎవరికి చేయడు. ఆయన కర్ణాటకలో ఎడగొట్టిండు. ఆయన తాండూరులో ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ తాండూరులోనే, వాళ్ళ అమ్మ తాండూరులోనే, పాలయ్యమ్మ పాలమ్ముకుండే. ఆడికెళ్ళి పోయి హైదరాబాద్లో పోయి మంచి ప్రింటింగ్ ప్రెస్ పెట్టి ఆయన పని చేస్తుండే. ఇక్కడే హైదరాబాద్, వికారాబాద్ ఇక్కడ వచ్చే. ఇప్పుడు ఏడికెళ్ళి వచ్చే ఆయన 3వ సారి ఎమ్మెల్యే.
ఇంత టెక్స్టైల్ మినిస్టర్ ఆయా ఒకసారి మధ్యంతర ఎలక్షన్లో వచ్చాయి టెక్స్టైల్ మినిస్టర్ ఆయా ఇప్పుడు మళ్ళీ గెలిచే మళ్ళీ స్పీకర్ ఆయా 5 ఏళ్ళు ఎంపీపీ చేసే మళ్ళీ కర్ణాటకకి నిన్నమని వచ్చిండా ఎమ్మెల్యే గారు అట్లా కాదు నీవు ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచి నువ్వు ఎమ్మెల్యే గెలిచి అది మళ్ళీ ఇంకో రెండోసారి కాలు ముడతవ పెట్టకపోతేవి మళ్ళీ బ్యాక్ అయిపోతేవి అని చెప్తే ఎట్లయితుంది దళితుల మీదనే కేసు అయ్యా నా మీదనే 20 కేసులు పెట్టినావు నేను దళితుని నన్ను చూసి నువ్వు సంతోషపడాలి కానీ నాకే మొత్తం కేసులు పెట్టి ఇప్పటిదాకా కూడా తిరుగుతూ ఉన్నావు నువ్వు ఎక్కడ ఏంది కథ అదంతా కాదు నేను మీతో డెవలప్మెంట్ కాలేదు మీరు ఎంతో దూరంలో ఉన్నారు నేను ఇట్లా చెప్తే ముంగలు వస్తా అనుకుంటున్నామో కానీ రావు ఎమ్మెల్యే గారు ఇంకా చాలా టైం పడుతుంది అది కళ అది కాని పని ఈ సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలనలో ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చి అన్ని విధాల ఈరోజు 500 గ్యాస్ గుడ్డి 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అందరికీ సన్న బియ్యము రేషన్ కార్డు 10 ఏళ్ల నుంచి ఇయ్యడానికి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చినాము ఇప్పుడు ఒకటేసారి రుణమాఫీ చేస్తేవి 2100 కోట్లు రుణమాఫీ ఒకటేసారి జరిగింది మీ హామీలోనేమో చారానా దోవానా ఫస్ట్ టైం చేసిరి 5 సార్లు ఆ మిత్రులకే సరిపోయింది రెండోసారి రానే లేదు చెప్తే ఎట్లయితుంది అర్థం ఉండాలి దానికి కాదు ఇది రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో ప్రతి ఒక్కరు కూడా మంచి సంక్షేమ పథకాలు వస్తున్నాయి ఇవాళ 100 కోట్లు వికారాబాద్కు శాంక్షన్ అయినాయి ఇప్పుడు మా సోదరుడు చెప్పినట్లు మున్సిపాల్ కూడా శాంక్షన్ అయినాయి ఇవన్నీ కూడా ఇప్పుడు 10-15 రోజులు అన్నీ కూడా పనులు ప్రారంభమవుతాయి కాబట్టి ఇవన్నీ కూడా అవాకులు చవాకులు నడువై ఇవన్నీ కూడా మానుకోండి అభివృద్ధికి ఏమైనా ఉంటే మీ సలహాలు ఇవ్వండి ముంగల్కి తీసుకెళ్తాం వికారాబాద్ మంచిగా చేద్దాం